హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జార్జాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మా యూనివర్సిటీలో ఫస్ట్ టైం దివాళీ ఫెస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం దివాళీ ఫెస్ట్ కాదు, అసలు యూనివర్సిటీలోనే ఫస్ట్ టైం ఫెస్ట్ జరుపుతుందన్నమాట. సో అందుకనే మేమందరం చాలా పార్టిసిపేట్ చేస్తున్నాం దీంట్లో. నేను అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి November 5th. మొన్న ఎప్పుడో దివాళీ అయిపోతే మేము November 5th సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలా ఎందుకో నాకు కూడా అంత తెలీదు, బట్ అంటే అందరికీ క్లాసెస్ షెడ్యూల్ కొంచెం కుదరాలి కదా, అందుకే ఈరోజు చేస్తున్నాం అనమాట. సో మొత్తం ఈరోజు చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. నేను కూడా చాలా వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. సో ఈరోజు దివాళీ ఫెస్ట్ ఉందన్నమాట యూనివర్సిటీలో. మాకైతే క్లాసెస్ ఏం లేవు. మాకు ఈరోజు యాక్చువల్లీ క్లాసెస్ ఉండాలి, కానీ ఆ సైడ్ డిస్టర్బెన్స్ అని వస్తుంది కదా, అది గాలి సౌండ్. ఆ విండోస్ క్లోజ్ చేయడం వల్ల కొంచెం గ్యాప్ వల్ల వస్తుంది అదనమాట. అవన్నీ మీరు పట్టించుకోవద్దు, సైడ్ డిస్టర్బెన్సెస్ అవన్నీ. ఇప్పుడు నేను వెళ్ళాలి. టైం చూస్తే 3 అవుతుంది. నాకు 3:30 అయింది టైం, 3 కూడా కాదు. 5కే ఫెస్ట్ స్టార్ట్ అంట. సో ఫాస్ట్గా రెడీ అయిపోవాలి, హాఫ్ సారీస్ వేసేసుకోవాలి. నేను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా, అండ్ ఆల్సో మెహందీలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నా, డెకరేషన్స్లో పార్టిసిపేట్ చేసా, అన్నిట్లో పార్టిసిపేట్ చేసా. ఇప్పుడే నేను డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసి యూనివర్సిటీ నుంచి వస్తున్నాను అనమాట. టైం లేదు, అందుకే ఫాస్ట్గా చెప్పేస్తున్నా. ఈరోజు కూడా నేను కుదిరినంత వరకు పెడతా. డ్యాన్స్ మాత్రం మొత్తం వీడియో పెట్టలేను, షార్ట్ వీడియోస్లో మాత్రం పెడతా. ఎందుకంటే వ్లాగ్లో అది ఎంత ట్రై చేసినా గాలి సౌండ్ పోవట్లేదు. సో దెయ్యంలాగా వినిపిస్తుంది కదా, అదనమాట. నేను సాంగ్ది పెడితే కాపీరైట్స్ పడుతున్నాయి. సో అందుకనే నేను సాంగ్ పెట్టకుండా షార్ట్ వీడియోస్లో పెట్టేస్తాను. ఆ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను వచ్చేసి హాఫ్ సారీ వేసుకుందాం అనుకుంటున్నా. అది మా మమ్మీ స్టిచ్ చేశారనమాట హాఫ్ సారీ. దివాళీ కాబట్టి వైట్ వేసుకుందాం అనుకుంటున్నా, వైట్ అండ్ రెడ్. డ్యాన్స్ కాబట్టి కొంచెం రెడ్లో బాగా కనిపిస్తుందని ఇవి 2 వేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది వేరే దాని మీద కానీ తెచ్చిన, కానీ దీని మీద కానీ సెట్ చేసుకున్నా. ఎలా వేసుకొని చూపిస్తా మీకు, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ఎక్కువ టైం లేదు, రెడీ అవ్వాలి కదా. మళ్ళీ 5 లోపే 4:30 కల్లా వెళ్ళిపోవాలి. ఎందుకంటే కొత్త సాంగ్ ఒకటి యాడ్ చేసాము, దానికి ప్రాక్టీస్ సరిగ్గా లేదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఇంకా లాస్ట్ మూమెంట్ దాకా మారుస్తూనే ఉన్నాం మా సాంగ్స్. అది కుదరలేదు, ఇది కుదరలేదు, స్టెప్స్ అది ఇదని చాలా మార్చాము అదనమాట. సో నేను ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. సో మేమైతే రెడీ అయిపోయి ఢిల్లీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము. మాకు వెన్యూలో ఢిల్లీ మెట్రో స్టేషన్ ఆపోజిట్ అని చెప్పారు, కానీ అక్కడ నుంచి వాక్ చాలా ఉందన్నమాట. ఇది చూస్తేనేమో బూత్ బంగ్లా లాగా ఉంది. ఫస్ట్ మాకు ఎంట్రన్స్ ఎక్కడో అర్థం కాలే. తర్వాత మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ కాల్స్ చేసి, వీడియో కాల్స్ చేసి, అప్పుడు ఎక్కడ అని అడిగితే చెప్పారు. లాస్ట్లో లోపలికి రాగానే చూస్తే లైబ్రరీ లాగా ఉంది కొంచెం, కానీ లైబ్రరీ కాదు. కానీ ఎంట్రన్స్లో ఎట్లా ఉంటే ఎవరికైనా అనిపిస్తుంది లైబ్రరీ అని. ఇదన్నమాట మా స్టేజ్, మా ఆడిటోరియం ఇదే మా ఫెస్ట్కి. నేనైతే చూసి నాకు దిమ్మ తిరిగింది. ఇవంతా ఏంటి పెట్టిన ఫస్ట్ ఫెస్ట్లో ఇంత మంచిగా పెట్టారేంటి ఆడిటోరియం అని, నిజంగా చాలా గ్రేట్. ఇది వచ్చేసి మా థంబ్ ప్రింట్స్ పెట్టమన్నారు. సో తిను మా లెక్చరర్ అనమాట, మా యూనివర్సిటీ లెక్చరర్. సో ఎవరికి వాళ్ళే థంబ్ ఫింగర్స్ పెట్టేసి ఫింగర్ ప్రింట్స్ అంటే హార్ట్ లాగా వేసామన్నమాట. నేనైతే ఫింగర్ ప్రింట్ పెట్టకుండా హార్ట్ లాగా వేశాను. ఏదో అదొక టైంపాస్. ఇది కూడా ఎవరంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఇప్పటికే మా ఆడిటోరియంని చూసి అందరు షాక్లో ఉన్నారనమాట. ముఖముఖి అందమే చూడగా ఆయువే చాలదా. Just
అక్కడక్కడ ఇలా ముగ్గులు వేసి కలరింగ్ చేసి దాంట్లో క్యాండిల్స్ పెట్టి లైటింగ్ చేశారనమాట. సో ఇది అన్న వాళ్ళు ఇచ్చిన డబల్ కా మీఠా అండ్ బర్గర్ తీసుకొని తింటూ ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగున్నాయి బర్గర్ అండ్ డబల్ కా మీఠా మాత్రం. ఇప్పుడే వచ్చా నేను, చాలా టైర్డ్గా ఉంది. అప్పుడు తీద్దాం అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది. ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. సో ఎలా ఉన్నాను నేను, బాగున్నానా? ఇది ఈ హాఫ్ శారీ అంతా మా మమ్మీ స్టిచ్ చేసింది, మా మమ్మీ డిజైన్ చేశారనమాట. సో నాకు ప్రతి ఒక్క హాఫ్ శారీస్ ఇట్లాంటి ట్రెడిషనల్ వేర్స్ అన్నీ మా మమ్మీ డాడీ స్టిచ్ చేసినవే. సో నేను వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నా, బ్యాంగిల్స్ అండ్ నా జుట్టు చూసారు ఎట్లా అయిపోయిందో, డ్యాన్స్ వేసి వేసి ఇట్లా అయిపోయింది అనమాట. ఇట్లా పెట్టుకున్నా అండ్ ఇది నెక్లెస్ పెట్టుకున్నా. అసలు నేను డ్యాన్స్ వేసేటప్పుడు ఒక్కొక్కరు అరిశారు. ఇట్లా వెళ్తున్న డ్యాన్స్కి జార్జియాలో తెలుగమ్మాయి, జార్జియాలో తెలుగమ్మాయి అని చాలా అరిశారు. నాకైతే మస్తు అనిపించింది, చాలా అంటే చాలా, అసలు అరుస్తూనే ఉన్నారు డ్యాన్స్ వేసేంతసేపు. చాలా హ్యాపీ అనిపించింది తెలుసా నాకు. ఒక సైడ్ నుంచేమో సిగ్గేస్తుంది, అరవకండ్రా బాబు అని చెప్తున్నా, ఇంకో సైడ్ నుంచేమో మంచి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేసా. వెళ్ళిన తర్వాత స్టేజ్ అవంతా లేదు, డెకరేషన్ అదంతా ఓకే, ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినా మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా డ్యాన్స్ వేసాం, లాస్ట్లో డీజే పెట్టారు, డ్యాన్స్ వేసా. ఇంకా లాస్ట్కి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చా. సో కనిపిస్తున్నానా, నైట్ కదా అంత షాడో పడుతుంది, లైట్ సరిగ్గా పడక. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? అంత తీయలేకపోయాను, అంతగా ఏం లేదు అక్కడ తీయడానికి. అంటే మ్యూజిక్ పెడితేనేమో కాపీరైట్స్ పడతాయి, అట్లా అని పెట్టకపోతే నసలాగా అనిపిస్తుంది. అందుకే నేను అది అసలు వీడియోని సరిగ్గా పెట్టలేదు. సో నా డ్యాన్స్ షార్ట్ వీడియో లాగా పెడదాం అనుకుంటున్నా. ఒకవేళ కుదిరితే నేను లాంగ్ వీడియోలోనే పెడతా, అంటే కాపీరైట్స్ అవేం పడకపోతే ఒకవేళ పడితే షార్ట్ వీడియోస్లో పెడతా. సో ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. పక్కా నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు అరిశారు, బా చాలా అనిపించింది నాకైతే. నన్ను ప్రతి ఒక్కరు తెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగమ్మాయి, జార్జియాలో తెలుగమ్మాయి, జార్జియాలో, ఇదే ఇంకా నా పేరు మర్చిపోయారు అందరూ. భార్గవి అన్న పేరే మర్చిపోయారు అందరూ, తెలుగమ్మాయి తెలుగమ్మాయి. అసలు నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా ఇట్లాంటివి ఉంటే, అట్లా పిలుస్తుంటే. సో చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బాగున్నావు అని, అండ్ డ్యాన్స్ కూడా బాగుందన్నారు. సో మీకు కూడా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. ఇంకా ఇప్పుడు టైం చూస్తే 10:30కి వచ్చాను నేను రూమ్కి. చాలా హెడ్డెక్గా ఉంది. నేను అక్కడ బర్గర్ తిన్నా, అంటే జార్జియాలో తెలుగు అమ్మాయి అని నాకు బర్గర్ ఫ్రీగా పెట్టారనమాట. అండ్ డబల్ కా మీఠా కూడా తిన్నా, చాలా బాగుంది. మా ఫస్ట్ ఈవెంట్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం, చాలా అంటే చాలా నచ్చింది. మా సాహోబాయ కూడా వచ్చారు, సాహోబాయతో కూడా నేను డ్యాన్స్ వేసిన, అందరితో చేసాం, అందరం ఎంజాయ్ చేసాం, అందరూ ఈక్వల్గా ఎంజాయ్ చేశారనమాట. సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.